Hi, this is Chandu Bhutaraju. Now we are going to discuss the stock market animals. Investor need the entry, exit analysis, profit loss. It depends on the investor emotions. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. దాన్ని డిపెండ్ చేసుకునే ఈ వాడి ఇన్వెస్టర్ యొక్క మెంటాలిటీ అండ్ ఎమోషన్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దీంట్లో మార్కెట్ ఆర్ 2 టైప్స్, ఒకటి బుల్ మార్కెట్, ఒకటి బేర్ మార్కెట్. బుల్ ఎట్లా ఫైట్ చేస్తుంది, కొమ్ములతోటి తలకాయ కింది నుంచి పైకి అంటుంది. సో బుల్ ఇప్పుడు షేర్ ప్రైస్ డౌన్ ఉందనుకో, షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని ఇన్వెస్టర్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అది బుల్ మార్కెట్. బేర్ మార్కెట్ అంటేనేమో షేర్ ప్రైస్ హైయెస్ట్ ఉంది, నెక్స్ట్ వన్ మంత్లో ఇది పడిపోతుందని భయపడి దాంట్లో ఉన్న షేర్లు మొత్తం తీసేస్తారు, అది బియర్ మార్కెట్. బియర్ పోరాడేటప్పుడు పైకి లేచి పోరాడి కింద పడుతుంది. ర్యాబిట్కి ఎక్కువ ఉరుకులు పరుగులు ఎక్కువ. అంటే ఇది ఒక రకమైన చెప్పాలంటే ఇంట్రాడే అనమాట. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాఫిట్ అయినా వస్తుంది, లేదా లాస్ అయినా వస్తుంది. ర్యాబిట్కి తొందర ఎంత ఎక్కువ అదనమాట. ఆస్ట్రిచ్ ఎట్లా అంటే శత్రు నుంచి తప్పించుకోవడం కోసం తలకాయ కింద కొంచెం వేస్తుంది, శత్రువులకు ఈజీగా దొరుకుతుంది. సో రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్స్, రాంగ్ టెక్నికల్ అనాలిసిస్ చేయడం వల్ల దొరికిపోతున్నాం. పిగ్ అంటే ఏముంది, ఒక్కసారి ఒక దుంపలు తిన్నది అనుకో, మళ్ళీ ఇంకో దుంప దొరుకుతుందని దోలాడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఒక షేర్ ప్రైస్ పెరిగింది అనుకో, ఇంకా ఎక్కువ లాభం కోసం దోలాడుతూ ఉంటారు. అంటే అత్యాశ అనమాట. కోడి గింజలు యాడ్ చేసినా ఒక్కొక్కటి తింటా అనమాట. కోడిని ఒక్కొక్క గింజ తింటుంది. మార్కెట్లో ఫేక్ న్యూస్, లేకపోతే రాంగ్ డెసిషన్స్, లాస్ దేర్ చాలా ఈజీగా ప్రతి ఒక్క దాన్ని కోల్పోతారు అనమాట. అంటే ఇది కానీ ఒక రకమైన తొందరపాటు అనమాట. ఫేక్ న్యూస్లో వాళ్ళు వినడం వల్ల ప్రాఫిట్లను నష్టపోవడం కానీ, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్కువగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ పోవడం వల్ల టార్టైస్. ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్లీ టార్టైస్ అనమాట. మోస్ట్లీ వీ కెన్ సీ దీస్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మోర్. సింప్లీ దే ఆర్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్. ఎగ్జాంపుల్ ETFs, SIPs. సో దే కెన్ గెయిన్ మనీ. నెక్స్ట్ వచ్చేసి షీప్ అంటే గొర్రె. ఒక గొర్రె ఫాలో అయితే ఇంకొక గొర్రె ఎట్ట పోతుంది, సేమ్ అట్లనే. సో వీళ్ళు ఏంటంటే ఎవరో ఫ్రెండ్స్ చెప్పిరని, ఫ్యామిలీ వాళ్ళు సజెషన్ ఇచ్చారని, ఫ్రెండ్స్ షేర్ కొనడని, ఫ్రెండ్స్ యొక్క పోర్ట్ఫోలియో ఎక్కువ ఉందని వాళ్ళు చెప్పిన మాటలని అసలు బేర్ మార్కెట్, బుల్ మార్కెట్ ఏది తెలియకుండా వాళ్ళు పోయిరని మనంగా పోయేటోళ్ళని వీళ్ళని షీప్స్ అని అనమాట. నెక్స్ట్ వచ్చి స్నేహిల్ ఎట్లా పోతుంది, చాలా స్లోగా పోతుంది. స్నేహిల్ యొక్క ఎట్లా అంటే బైస్ ఎస్పెషల్లీ పెన్నీ స్టాక్స్. సో షార్ట్ టర్మ్ లాగా అది షేర్ ప్రైస్ అనేది పెద్దగా ప్రాఫిట్ అనేది ఏం చూపించదు. కానీ వీళ్ళు ఎట్లా అంటే లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్స్లలో వచ్చే చిన్న వడ్డీలతోటి ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. ఇన్ కేస్ అది ఇన్ఫ్లేషన్లో ఉంటే మాత్రం వీ కాంట్ డూ ఎనీథింగ్. సో స్నేహిల్ అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ షార్క్ అనేది చాలా డేంజర్ అనమాట. అది ఎట్లా అంటే ఒక్కసారి గుంపుల మీద అటాక్ చేస్తుంది. వీళ్ళు ఒక్క రకంగా చెప్పాలంటే వీళ్ళు కంపెనీ షేర్ హోల్డర్స్ ఎక్కువ ప్రాఫిట్స్ కోసం చూస్తారు. అంటే తక్కువ ఉన్న షేర్ ప్రైస్ని ఒకేసారి కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి హై ప్రాఫిట్ని చూపించి రీటైల్ ఇన్వెస్టర్ని దాంట్లోకి అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే షేర్ ప్రైస్ హైయెస్ట్ వన్ రీచ్ అవుతుందో దాని తర్వాత ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తారు మనీ మొత్తం. అప్పుడు దానివల్ల రిటైలర్ మొత్తం లాస్ అవుతారు అనమాట. సో షార్క్ అనేది కూడా ఒక రకమైన డేంజర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేల్ అంటే వీళ్ళే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్లు. వీళ్ళు ఎట్లా అంటే టెక్నికల్గా అండ్ ఫండమెంటల్ బిజినెస్ యొక్క మేనేజ్మెంటు, ప్రాఫిట్, పాస్ట్ టు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కంప్లీట్గా అనలైజ్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దే కెన్ గెయిన్ ద డివిడెండ్స్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.